యూఎస్ఏ క్రికెట్ బోర్డు చైర్మన్ వేణుకుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. టీడీసీఏ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వేణుకుమార్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి టీడీసీఏ అవసరమన్నారు శివసేనారెడ్డి. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఎన్నో అప్లికేషన్స్ వచ్చిన ఎంతో మంది మా ఆవేదన వారి దగ్గర చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అన్న పరిస్థితి ఇట్లుంది, ఖచ్చితంగా మనం సీఎం కప్ ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చినటువంటి గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్స్ గుడ్ క్రీమ్ ఎక్కడైతే ఉందో ఆ క్రీమ్ మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన ఆలోచన ప్రకారం రేపు నాడు ఒలింపిక్స్ వరకు పోవాలంటే గ్రామ స్థాయిలో ఉన్న విద్యార్థులను మనం వాళ్ళని తయారు చేస్తేనే అన్నప్పుడు ఇదే సీఎం కప్ ద్వారా గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చిన వాళ్ళందరినీ ఒక అకాడమీలో ఏర్పాటు చేసి వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ రాబోయే రోజుల్లో నేషనల్కి, ఇంటర్నేషనల్కి పంపే విధంగా ఈరోజు కార్యాచరణ సిద్ధం చేస్తుంది స్పోర్ట్స్ అథారిటీ. దాని తర్వాత ఏషియన్ ఒలింపిక్స్ గేమ్స్ వరకు వాళ్ళని వెళ్లే విధంగా ఆ పూర్తి బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ భరించే విధంగా ఈ రోజు ముందుకు తీసుకుంటుంది. ప్రపంచంలో చూస్తూ ఉంటే 108 కంట్రీస్ లో మరి క్రికెట్ ముందుకు పోతా ఉంది. ఇండియాలో కూడా 37 స్టేట్స్ లో బీసీసీ అఫిలియేషన్ ఇచ్చింది. మరి తెలంగాణలో మాత్రము గ్రామీణ ప్రాంతం క్రీడాకారులకు చాలా తక్కువ అఫిలియేషన్స్ మరి మాకు ఛాన్సెస్ వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద ఉన్న సెక్రటరీలు కూడా వాళ్ళు ధర్నా చేసి 100 ప్రాబుల్స్ ఎస్సీ అండర్-19 లో పెడితే జిల్లాలో ఒక ప్రాబుల్ పెట్టలేని సెక్రటరీలే ధర్నా చేసిన పరిస్థితి ఉంది సార్. మరి ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలి? మా తెలంగాణ క్రికెటర్స్ కు ఎట్లా అవకాశాలు రావాలని చెప్పని మేము పోరాడుతూ ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాము. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా, మంత్రి గారు కూడా మేము వినతి పత్రం ఇచ్చాము. వారు అమిత్ షా గారితో మాట్లాడుతున్నారు, వారి ఎంపీస్ అందరూ కూడా అమిత్ షా గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా ఈ సమస్యను సాల్వ్ చేయాలి, తెలంగాణ క్రికెట్ సపరేట్ అసోసియేషన్ ఇవ్వాలా లేకపోతే ఎట్లా మార్గం చూపించాలని చెప్పని వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా తమ్ముని శివసేన రెడ్డి చెప్పాను. సో ఈ మీకందరికీ తెలంగాణ నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ప్రాబ్లమ్స్, గ్రోయింగ్ స్పోర్ట్కి, అప్కమింగ్ స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మాకు కూడా అలాంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రస్తుతానికి. బట్ వీ షల్ ఓవర్కమ్, వర్కింగ్ టుగెదర్, working with the aim of promoting the sport. We all should overcome all these obstacles and promote the sport, both in America, both in Telangana. So మీకు ఆ దిశగా ఏమన్నా సహాయ సహకారాలు ఎనీ కావాలంటే అమెరికా అగైన్ ఆల్వేస్ ఒలింపిక్స్లో నెంబర్ 1 ఉంటుంది అన్ని స్పోర్ట్స్. సో 2028 LA ఒలింపిక్స్లో క్రికెట్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. 2028లో అమెరికాలో ఒలింపిక్స్ జరుగుతుంది, దాంట్లో క్రికెట్ జరుగుతుంది. హోప్ఫుల్లీ ఇండియా అమెరికా గోల్డ్ మెడల్ మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నారు. విన్నర్ ఎవరైనా కావచ్చు. బట్ ఈలోపు ఒలింపిక్స్ గురించి ఇంప్రూవ్ చేయడానికి, ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్, స్టడీ అమెరికన్ స్పోర్ట్స్ మార్కెట్, ఆల్వేస్